ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్ గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. దట్ ఈస్ ఆల్సో P4. ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 58 కార్పొరేషన్లో విత్డ్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడ ఉందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు, పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వమంటున్నాడు. అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వాడి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత.